గ్రౌండ్ లో మబ్బులు కమ్మాయి. ఇలాంటి వికెట్ మీద బాల్ ఏమైనా చేయొచ్చు. టాస్ కి టైం అయింది. లక్ ఎవరు ఫేవర్ చేస్తుంది. హెడ్ సరి కాల్ చేశాడు. అది టేల్స్. కెప్టెన్ మొదటిగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ కొత్త బాల్తో బ్యాట్స్మెన్ అందరికీ ఒక టెస్టింగ్ టైం. సర్వే అవుతారో లేదో చూద్దాం. బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇప్పుడు పేస్ బౌలర్ని తీసుకొచ్చారు ఆ అటాక్ లో. Come on! బౌలర్ నుంచి ఒక ఆశ్చర్యమైన రివర్స్ స్వింగ్. బౌలర్ తన బౌలింగ్ లో కంట్రోల్ లేదు కాబట్టి ఎక్కువ వైడ్స్ కనిపిస్తున్నాయి. ఇది మంచిదే. ఈసారి బాల్ ని వదిలాడు. కొన్ని బాల్ ఆడపోవటమే బెటర్. మంచి జడ్జిమెంట్ బ్యాట్స్మెన్ దగ్గర నుంచి. బ్యాట్స్మెన్ ఈ బాల్ ని కొట్టలేకపోయాడు. బౌలర్ తన బౌలింగ్ లో కంట్రోల్ లేదు కాబట్టి ఎక్కువ వైడ్స్ కనిపిస్తున్నాయి. అది రైట్ డిసిషన్. ఈ సమయంలో వదలటమే బెటర్. అది ఒక డిస్గైజ్ స్లోర్ వన్. బ్యాట్స్మెన్ ని తారుమారు చేసింది. అద్భుతమైన ఫీల్డింగ్ వల్ల రన్ ఫ్లో ఆగిపోయింది. డ్రైవ్ స్ట్రైట్ గా పాయింట్ వైపు. రన్స్ ఏవి యాడ్ కాలేదు. ఒక నమ్మరాని స్లోవర్ బాల్ బౌలర్ దగ్గర నుంచి. మంచి డెలివరీ. ఈసారి బౌలర్ త్రూ ద ఎయిర్ స్లోవర్ వన్ వేశాడు. ఫీల్డర్ చక్కగా బాల్ని ఆపి వేగంగా బాల్ని రిటర్న్ చేశాడు. ఈ సింగిల్తో టీమ్ స్కోర్ స్టార్ట్ అయింది. బౌలర్ తన సైడ్ మార్చుకున్నాడు. బ్యాట్స్మెన్ జాగ్రత్త. ఇలాంటి స్లోవర్ వన్ రీడ్ చేయాలంటే చాలా కష్టం. నన్ను నమ్మండి, ఎన్నోసార్లు నేను కూడా అవుట్ అయ్యాను ఈ స్లోవర్ వన్ కి. వికెట్స్ మధ్యలో ఈ పేర్ ఎక్సలెంట్ గా పరిగెడుతున్నారు. ఈ సింగిల్తో టీమ్ స్కోర్ స్టార్ట్ అయింది. బౌలర్ ఓవర్ ద వికెట్స్ వెళ్తున్నాడు. బ్యాట్స్మెన్ ని తారుమారు చేయగలడా? చురుకైన బౌలింగ్ ప్రదర్శన బౌలర్ దగ్గర నుంచి. లాస్ట్ బాల్లో బౌండరీ వచ్చింది. దాంతో పాటు ఆ బౌలర్ ఓవర్ ముగిసింది. ఈ కొత్త పేసర్ వచ్చిన తర్వాత ఒక నిజమైన తుఫాన్ వచ్చిన ఫీలింగ్ కనిపిస్తుంది మనకి. బౌలర్ సైడ్స్ మార్చి ప్రయోగిస్తున్నాడు. అది వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి. ఒక తెలివైన చేంజ్ ఫేస్ లో. స్లోవర్ వన్ ని రీడ్ చేయడం చాలా కష్టం. బ్యాట్స్మెన్ అగ్రెసివ్నెస్ చూపెట్టాడు. లాఫ్ చేశాడు బౌండరీకి. చురుకైన బౌలింగ్ ప్రదర్శన బౌలర్ దగ్గర నుంచి. లాంగ్ ఆన్ లాంగ్ ఆఫ్ మధ్యలో దూసుకుంటూ వెళ్ళింది. మరికొన్ని పరుగులు పట్టాడు. ఒక సులువైన క్యాచ్ ఇచ్చి బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్ లో ఇది మొదటి వికెట్.
రెక్లెస్ షాట్ ఆడి ఎవరైతే బ్యాటింగ్ చేయడానికి వచ్చారో ఆ బ్యాట్స్మెన్ మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఒక నమ్మరాని స్లోవర్ బాల్ బౌలర్ దగ్గర నుంచి స్ట్రైట్ గా స్లాగ్ చేశాడు బ్యాట్స్మెన్. ఫీల్డర్ బాల్ ని పిక్ చేశాడు, నేరుగా వెనక్కి వేశాడు. ఒక కొత్తదనం ట్రై చేయడానికి బౌలర్ ఇప్పుడు ఓవర్ ద స్టంప్స్ వస్తున్నాడు. ఇలాంటి స్లోవర్ వన్ రీడ్ చేయాలంటే చాలా కష్టం. నన్ను నమ్మండి, ఎన్నోసార్లు నేను కూడా బాల్ రాకెట్ లాగా దూసుకు వెళ్ళింది. బ్యాట్స్మెన్ కి 4. Come on! ఈసారి బౌలర్ త్రూ ద ఎయిర్ స్లోవర్ వన్ వేశాడు. బ్యాట్స్మెన్ చాలా ఎత్తుగా కొట్టాడు. అది మంచి షాట్ కాదు, వికెట్ల మధ్యలో చురుకైన పరుగు. అది ఒక డిస్గైజ్ స్లోవర్ వన్ బ్యాట్స్మెన్ ని తారుమారు చేసింది. బ్యూటిఫుల్ డెలివరీ, పడిన తర్వాత చక్కగా స్వింగ్ అయింది. మంచి డెలివరీ, రన్స్ తీయలేకపోయారు. ఇలాంటి వికెట్ మీద బౌలింగ్ వేసిన తర్వాత ఏ బౌలర్ అయినా చక్కగా నవ్వుకుంటూ పెవిలియన్ వైపు వెళ్తాడు. ఈ బ్యాట్స్మెన్ ఈ పొజిషన్లో ఇప్పుడు మనం చూడము. ఒక కొత్త గేమ్ ప్లాన్ లా కనిపిస్తుంది. బ్యాట్స్మెన్ బాల్ ని స్మాష్ చేశాడు. ఎగురుకుంటా స్పెక్టేటర్ స్టాండ్ లో పడింది. మంచి కాన్ఫిడెన్స్ తో కొట్టిన 6 అది. మొదటి బాల్ కే 6. ఏమి బిగినింగ్. ఆ లాఫ్టెడ్ షాట్ కి టైమింగ్ కుదరలేదు. ఓ డియర్, ఆ బాల్ ఎవరి గురించి ఆగట్లేదు. సొగసరి స్ట్రోక్, బౌండరీ. 2 బౌండరీలు చాలా మంచిది. 3 కొడితే అది హ్యాట్రిక్. బ్యాట్స్మెన్ అది చేయగలడా? ఈ సమయంలో బౌలర్ రిథంలో రావడానికి కష్టపడుతున్నాడు.
ఈ స్పెల్లో తన రిథం దొరకట్లేదు. వికెట్ ఒక గొప్ప షాట్తో విక్టరీ సాధించాడు. ఇది ఒక అద్భుతమైన మ్యాచ్. రెండు టీములకి అభినందనలు. కంగ్రాచులేషన్స్ టు ద విన్నింగ్ టీమ్. ఈ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ బాల్ అండ్ బ్యాట్తో సత్తా చాటాడు.